This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. Psalms 124, another beautiful psalm. And you can title this like this: If the Lord has not been on my side, దేవుడు నా పక్షముగా లేకపోయి ఉంటే. It's a what if moment, or it's a but God moment. You can say that it's a what if moment. What if the Lord has not been on my side? What if the Lord has not intervened in my situation? గుర్తు తెచ్చుకోండి మీ జీవితంలో. రిమెంబర్, మీరు చాలా తప్పు చేసి మీరు భయంకరమైన ఒక ప్రాబ్లంలో ఉన్నారు. మీ తప్పు వలనే వెళ్ళారు అనుకుందాం. మేబీ బికాస్ ఆఫ్ యువర్ మిస్టేక్ యు ఆర్ దేర్. ఓకే, కానీ దేవుడు రక్షించాడు మిమ్మల్ని. యేసయ్యా, నువ్వు అప్పుడు నన్ను రక్షించకుండా ఉండుంటే నా పరిస్థితి ఏమైపోయింది? వాట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఇంటర్వీన్డ్ ఇన్ మై లైఫ్ వెన్ పీపుల్ అటాక్డ్ మీ? లార్డ్, నేనే తప్పు చేశాను, నా తప్పే, కరెక్టే, బట్ నువ్వు జోక్యం చేసుకున్నావు, నీకు వందనాలు. మీ తప్పు అయినా మీ తప్పు కాకపోయినా మేబీ ఒక కష్టంలో ఉన్నాం. వాట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ స్టెప్డ్ ఇన్? వాట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ ప్రొటెక్టెడ్ మీ? వాట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ హీల్డ్ మీ? వాట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ ఇంటర్వీన్డ్ ఇన్ మై లైఫ్? భయంకరమైన లాస్లో ఉన్నానని అనుకున్నాను, కానీ దేవుడు జోక్యం చేసుకోకుండా ఉంటే. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమై ఉండాలంటే, ఇక్కడ ద సామిస్ట్ వాంట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ us టు సే, దిస్ ఈజ్ గాడ్ ఇన్ మై లైఫ్. దట్ షుడ్ బి యువర్ టెస్టిమనీ. కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే ఇక్కడ, సో మీరు కష్టాల్లో నుంచి వచ్చారు, దుఃఖంలో నుంచి వచ్చారు, ఈ రోజున మీకు మేబీ ఒక మంచి ప్రమోషన్ వచ్చింది, ఒక మంచి సర్టిఫికేట్ వచ్చింది, ఒక మంచి అక్రిడేషన్ వచ్చింది, మేబీ యూ హ్యావ్ సీన్ అ గ్రేట్ టెస్టిమనీ ఇన్ యువర్ లైఫ్. సో రిమెంబర్, అది ర్యాండమ్గా జరగలేదు. ఓ ఐఎమ్ సో లక్కీ అని చెప్పొద్దు, ర్యాండమ్గా జరిగిందని చెప్పొద్దు, నేను బాగా చదువుకున్నాను కాబట్టి వచ్చిందని చెప్పొద్దు. దేవుడు నా జీవితంలో చేశాడని చెప్పండి. అది కీర్తనకారుడు చెప్పేది. డోంట్ ఫర్గెట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ ఫర్గెట్ వాట్ గాడ్ హ్యాస్ డన్. దేవుడు నీ జీవితంలో చేసింది మర్చిపోవద్దు. సో ద టెస్టిమనీ, యువర్ టెస్టిమనీ షుడ్ బి, గాడ్ హ్యాస్ డన్. దట్ అటాక్ ఈజ్ రియల్, the danger is real, the problem is real, the challenge is real, the tears were real, but God, this is but God moment. So your testimony should be, this is God. చదువుదామండి. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ ద లార్డ్ హూ హ్యాస్ బీన్ ఆన్ అవర్ సైడ్, లెట్ ఇజ్రాయెల్ నౌ సే. చెప్పండి ఇప్పుడు మీరు, ఇఫ్ it had not been the Lord who was on our side when the people rose up against us. వారు ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. Then they would have swallowed us up alive when their anger was kindled against us. వాళ్ళు మనల్ని మింగివేసి ఉండేవాళ్ళు, కానీ దేవుడు ఆపేశాడు. God stopped what could have destroyed us, or what would have destroyed us. నిన్ను డిస్ట్రాయ్ చేసే దేవుడు అట్లా ఆపివేశాడు, అంతే. హల్లెలూయా. ఒక భయంకరమైన ఉపద్రవం రాబోతుంది, దేవుడు అన్నాడు నో అన్నాడు, అంతే. శత్రువుతో నో. దే వుడ్ హ్యావ్ స్వాలోడ్ మీ అప్. ద లాంగ్వేజ్ చూడండి, ఎంత ఎంత హార్డ్ లాంగ్వేజ్. వాళ్ళు మృంగివేసి ఉండేవాళ్ళు. ఎక్కడైనా మీ పరిస్థితి అలా ఉందండి, సమస్య నన్ను మింగివేసేలాగుంది సిస్టర్, ఈ సమస్య నన్ను ఎంగల్ఫ్ చేసేలాగుంది. ఇట్స్ లైక్ ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ ఇట్స్ గోన్ స్వాలో మీ. It's like it's going to be very tough. There is no hope, sister. It's overwhelming me. It's not a small thing. It's not a soft language. It's a total destruction. But it didn't happen. అది కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేలాగా వచ్చింది, కానీ అది దేవుడు జరగనివ్వలేదు. సో యూ మస్ట్ అండర్లైన్, రైట్ ఇట్ డౌన్. గాడ్ స్టాప్డ్ వాట్ కుడ్ హ్యావ్ డిస్ట్రాయిడ్ మీ, వాట్ వుడ్ హ్యావ్ డిస్ట్రాయిడ్ మీ. దేవుడు నన్ను డిస్ట్రాయ్ చేసే దాన్ని దేవుడు ఆపివేశాడు. దేవుడు అన్నాడు, చాలా ప్లాన్ చేసుకున్నాడు సైతాను, ఈమెను ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలని. బట్ ఇట్ ఈస్ గాడ్ హూ డిసైడ్స్. ఎనిమీ హ్యాస్ సో మెనీ ప్లాన్స్, బట్ గాడ్ సెడ్ నో. శత్రువుకి చాలా ప్లాన్స్ ఉన్నాయి, కానీ దేవుడు అన్నాడు నో. టుడే ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్, ఇన్ జీసస్ నేమ్, యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, యాజ్ అ ఉమెన్ ఆఫ్ గాడ్, ఐ స్టాండ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ గాడ్ అండ్ సే no to the enemy in Jesus' name. They would have swallowed me, but God intervened, but God stepped in. It's not a small issue what you're going through, but God stepped in. మీరు వెళ్తున్న చిన్న పరిస్థితి కాదు, అది చాలా భయంకరమైన పరిస్థితి, కానీ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. అది మీ జీవితంలో దేవుడు జరగనివ్వలేదు. అది జరగలేదు కదా అని లక్కీ అనుకోవద్దండి. జస్ట్ బికాజ్ ఇట్ డిడెంట్ హ్యాపెన్
డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్. చాలా మంది నాకు బాగా అనుభవము గుర్తు. కొంతమంది సిస్టర్ డాక్టర్స్ ఇది క్యాన్సర్ ఏమో అన్నారు సిస్టర్. వాళ్ళు దే సస్పెక్టెడ్ దట్ ఇట్ ఈస్ మ్యాలిగ్నెంట్, సస్పెక్టెడ్ దట్ ఈ సిస్ట్ డెఫినెట్గా క్యాన్సరస్ సిస్ట్ అన్నారు. అంటే ఏం పర్వాలేదు, ప్రార్థన చేద్దాం, అది క్యాన్సర్ కాకుండా దేవుడు రిజల్ట్ ఇస్తాడు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. వి విల్ ప్రే ద రిజల్ట్ విల్ బి నార్మల్ అండ్ ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్. ఆ తర్వాత రిజల్ట్ నార్మల్గా వచ్చినప్పుడు, క్యాన్సర్ కాదు నార్మల్గా వచ్చినప్పుడు అది చూసి ఇదేమీ లేదు అని చాలా లైట్గా తీసేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దిస్ ఇస్ నథింగ్ అండ్ పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ యాక్చువల్లీ నథింగ్, ఇది జస్ట్ వరీ అయ్యాను అంతే అని అనుకుంటారు. కానీ నిజంగా క్యాన్సర్ని దేవుడు ఆ టెస్ట్ చేసే టైంలోనే తీసేసి నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడేమో నీకు. వై డోంట్ యూ థింక్ లైక్ దట్? గాడ్ హ్యాస్ క్యాన్సిల్ దట్ వర్డ్ బికాస్ వీ ప్రేడ్. ప్రార్థన చేశాం, దేవుడు ఆ వర్డ్ క్యాన్సిల్ చేసి క్యాన్సర్ వచ్చి హీలింగ్ కోసం బిలీవ్ చేయడం కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో దేవుడు నీవు ఆ కష్టంలో నుంచి, ఆ దుఃఖంలో నుంచి వెళ్ళకుండా ఆ క్యాన్సర్ అనే మాటను తీసి, ఇట్ కుడ్ హ్యావ్ బీన్ క్యాన్సర్ బట్ గాడ్ క్యాన్సల్ దట్. దేవుడు క్యాన్సల్ చేసి నీకు నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు. జస్ట్ బికాస్ గాడ్ గేవ్ యూ నార్మల్ రిపోర్ట్, జస్ట్ బికాస్ గాడ్ డిడెంట్ లెట్ దట్ హ్యాపెన్ డజంట్ మీన్ ఇట్ వాజ్ నాట్ రియల్. It is real, it is there, the challenge is there, the problem is there, but God gave you a testimony. What if you have not prayed about it? What if God is not involved in that? దేవుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఏ విధంగా ఉండేది? అది చాలా భయంకరంగా ఉండేది. కాబట్టి వెన్ వీఆర్ సేయింగ్ ఎ టెస్టిమనీ, గివ్ గ్లోరీ టు గాడ్. గాడ్ ఇంటరప్టెడ్ ద ప్లాన్స్ ఆఫ్ ద ఎనిమీ ఇన్ మై లైఫ్. నా జీవితంలో శత్రువు యొక్క ప్రణాళికలు దేవుడు ఆపివేశాడు. ఎనిమీ హ్యాడ్ అ ప్లాన్ బట్ గాడ్ సెడ్ డోంట్ టచ్ మై డాటర్. ఎనిమీ హ్యాడ్ అ ప్లాన్ టు డిస్ట్రాయ్ యూ బట్ గాడ్ సెడ్ డోంట్ టచ్ మై సన్. ఎనిమీ హ్యాడ్ అ ప్లాన్ టు డిస్ట్రాయ్ యూ బట్ గాడ్ సెడ్ డోంట్ టచ్ మై డాటర్. ఎంత ప్లాన్ చేసుకున్నా దేవుడి పర్మిషన్ కావాలి శత్రువుకి, గుర్తుపెట్టుకోండి. అందుకనే యోబు దగ్గరికి వెళ్ళాడు, డైరెక్ట్గా వెళ్ళలేక. సాటన్ వెంట్ టు గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు జాబ్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్. ప్రార్థన అనే కంచె మన కుటుంబాల చుట్టూ లేకపోతే మనమే పర్మిషన్ ఇచ్చినట్లు. వెన్ దెర్ ఈస్ నో ప్రేయర్ అరౌండ్ అవర్ ఫ్యామిలీస్, వాట్ ఎవర్ ఎనిమీ మైట్ హ్యావ్ ప్లాన్, హీ నీడ్స్ అ వే టు ఎంటర్. వాడికి వే కావాలి. ద బ్లడ్ ఆఫ్ జీసస్ మన చుట్టూ ఉంది, యేసయ్య రక్తం మన మీద ఉంది కాబట్టే మనం ఇలాగా ప్రొటెక్ట్ చేయబడుతున్నాము. అండ్ గాడ్ విల్ నాట్ గివ్ పర్మిషన్ టు ద ఎనిమీ టు అటాక్ యూ. దేవుడు శత్రువుకు పర్మిషన్ ఇవ్వడు. సో ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని ప్రొటెక్షన్ని మీ జీవితంలో యాక్టివేట్ చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని ప్రొటెక్షన్ని జీవితంలో ఇట్ విల్ యాక్టివేట్ గాడ్స్ ప్రొటెక్షన్. ఇట్ విల్ యాక్టివేట్ గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఇంటర్వెన్షన్, దేవుడు జోక్యం చేసుకునేలాగా నీ ప్రార్థన దేవుని ఇంటర్వెన్షన్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఇక్కడ God interrupted the plans of the enemy. Then the flood would have swept away. The torrents would have gone over us. Then over us would have gone the raging waters. జలములను మనల్ని ముంచి వేసి ఉండును, ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి ఉండును అని ఇజ్రాయేలీలు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. Blessed be the Lord who has not given us as a prey to their teeth. వారి పండ్లకు మనలను అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. మరణానికి దేవుడు నన్ను అప్పగించలేదు, మరణానికి దేవుడు మా బిడ్డలను అప్పగించలేదు. దేవా నీకు వందనాలు. దేవుని స్తుతిస్తున్నామండి, సాక్ష్యం తీసుకొని మౌనంగా ఉంటున్నామా? ఆర్ యూ ప్రైజింగ్ గాడ్? ఆర్ యూ ప్రైజింగ్ గాడ్? We have escaped like a bird. There is a way, there is an exit door, there is a supernatural escape. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్రవుడి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిన మనం తప్పించుకొని ఉన్నాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే నాకు సహాయము కలుగుచున్నది. ఎంత బాగుంది కదా. కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్. అవర్ హెల్ప్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. ఓన్లీ గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ హెల్ప్ అండ్ అవర్ ప్రొటెక్షన్. We have escaped like a bird from the snare of the fowler. The snare is broken and we have escaped. The trap is real, my dear brothers and sisters. The snare is real. వేటకాడి ఉరి అనేది నిజమే ఉంది. The trap is real. కానీ మన చేతులతో మనం ఆ ట్రాప్ని బ్రేక్ చేయలేము. విత్ అవర్ హ్యాండ్స్ వీ కెనాట్ బ్రేక్ ద ట్రాప్ ఆఫ్ ద ఎనిమీ. హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఇనఫ్, బట్ దెర్ ఈజ్ అ డివైన్ ఇంటర్వెన్షన్. హ్యూమన్ స్ట్రెంగ్త్ సరిపోదు, దేవుడు జోక్యం చేసుకొని ఆ ట్రాప్ని బ్రేక్ చేశాడు. ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేయడమే కాదు, నిన్ను డెలివర్ చేస్తాడు. We have escaped like a bird from the snare of the fowler. The snare is broken. The snare is broken. Hallelujah. God intervened. He broke the snare and we have escaped.
థ్యాంక్ యూ లార్డ్ ఇన్ జీసస్ నేమ్. ఈ రోజున ప్రభా మా కుటుంబ సభ్యులందరి కోసం నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. లార్డ్ ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాయన యవన బిడ్డలు ప్రభా ఎవరైతే ఎటువంటి స్నేర్స్లో ఉన్నారో యేసు నామంలో వి బ్రేక్ దట్ స్నేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ బ్రేక్ దోస్ స్నేర్స్ ఆఫ్ ది ఎనిమీ. లార్డ్ లెట్ దమ్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫౌలర్ స్నేర్. తండ్రి ఆ ఫౌలర్ స్నేర్ ఆ వేటకాని ఊరి నుంచి తప్పించుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాను. లార్డ్ యూ ఆర్ ద సోర్స్ ఆఫ్ అవర్ హెల్ప్. తండ్రి ఆయన మేము ప్రార్థన చేస్తున్నాం, నువ్వు జోక్యం చేసుకుంటావు. వీఆర్ ప్రేయింగ్ అండ్ యూ ఇంటర్వీన్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలన మాకు సహాయం కలుగుచున్నది. అవర్ హెల్ప్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. హల్లెలూయా. ఆ మాట టైటిల్ చూడండి, హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే ఆయన ఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ రోజు నాయన నీ కోసం ఏదైనా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా.